కృష్ణపక్ష తృతీయ ఈరోజు శనివారం. ఈరోజు ఉత్తరా నక్షత్రం, విశేషమైన రోజు. శని, సూర్య, గురువులకి ఈరోజు ప్రత్యేకమైన రోజు, చాలా శక్తియుతమైన తిథి తృతీయ. అదే విధానంగా ఈ నక్షత్రం కూడా అద్వితీయమైన శక్తి ఉంటుంది. ఉత్తరా నక్షత్రం అర్జున నక్షత్రము అని దీనికి పేరుంది. అంతేకాదు ఈ నక్షత్రానికి విశేషంగా అయ్యప్ప స్వామి వారు జన్మించిన నక్షత్రము అని. ఈ నక్షత్రంలో జన్మించిన వారు కాలజ్ఞానులవుతారు, విజ్ఞానులవుతారు, ఎంతో గొప్ప స్థానానికి ఎదిగే జ్ఞానం పుట్టుకతోనే వాళ్ళకి ప్రారంభమవుతాయి. కానీ ఆ జ్ఞానాన్ని బయటకు తీస్తేనే దాని గంధపు బయటపడుతుంది. అవును కదా? చెట్టు లోపల గంధం ఉంటే ప్రయోజనం లేదు. ఎప్పుడైతే ఆ గంధాన్ని వెలుగులోకి తెస్తామో, అంటే బయటికి తీస్తామో, అప్పుడే దాని సువాసన అన్ని చోట్ల కూడా వెదజల్లుతుంది. అదే విధానంగా ఆ నక్షత్రంలో జన్మించిన వారు కూడా వాళ్ళు కష్టపడి ఆ ఒక శక్తిని బయటకు తీస్తే వాళ్ళ ప్రపంచానికి వెలుగునిచ్చే జ్ఞానం వాళ్ళల్లో ఉంటుంది. అటువంటి అద్భుతమైన శక్తి ఈ నక్షత్రం. మరియు ఈరోజు శనివారం. ఈరోజు మనమందరూ కూడా ఓం శాంతాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఈ నామాన్ని ఈరోజు జపించడం వలన మన జీవితంలో మనసుకి సంతోషం, ఎటువంటి దుఃఖంలో ఉన్నా ఆ దుఃఖం నుంచి నివారణ, ఇటువంటివి ప్రాప్తిస్తాయి. ఓం శాంతాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శాంతాయ నమః. మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా శాంతంగా ఉండాలి అంటే, ప్రశాంతంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? ఏ శక్తి మీ జీవితంలో ప్రశాంతతని అందిస్తుంది అంటే ఆ శక్తి పేరు సంతృప్తి. ఎవరైతే సంతృప్తిగా జీవిస్తారో వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. సంతృప్తి లేని జీవితం ప్రశాంతత ఉండదు. అందుకే సంతృప్తి చెందాలి మనిషి జీవితం. మీరు ఏ విషయంలో సంతృప్తి లేదు అనేది ఫస్ట్ తెలుసుకోండి. దాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీ జీవితంలో బాగుంటారు. మనం ఏదైనా వస్తువులపైన, లేదో వ్యక్తులపైన, లేదో వ్యక్తిత్వం పైన, లేదో భగవంతుని పైన, గురువులపైన, ఏదైనా కూడా మనము అధికంగా వాళ్ళపైన ప్రేమ పెంచుకోవడం, అటాచ్మెంట్ ఎక్కువగా పెట్టుకోవడం వలన కొన్నిసార్లు అసంతృప్తి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి జీవితంలో. అది కాలం అలా చేస్తూ ఉంటుంది. అయితే మీరందరూ తెలుసుకోవాలి. ఈ విషయం ఎందుకు తెలియచేస్తున్నానంటే, పిల్లల పట్ల, భార్య పట్ల, లేదో భర్త పట్ల మీకు అసంతృప్తి ఉంటే నిజంగా దానివల్ల అసంతృప్తి చెందకండి. ఎందుకంటే అది కర్మము అనే దాంట్లో వచ్చేస్తుంది భాగం. అది రుణానుబంధం, దాని నుంచి తప్పించుకోలేరు. కానీ కొన్ని విషయాలపైన, ఇప్పుడు వస్తు ప్రేమ అనుకోండి, మీరు ఏదో ఒక వస్తువు కొంటారు, కానీ దీనికన్నా అద్భుతమైన వస్తువు ఒకటి కొనుక్కోవాలి అన్నప్పుడు దీన్ని దూరం చేసుకుంటేనే అది కొనుక్కోగలరు. దీనిపైనే ప్రేమ పెంచుకుంటే ఇంకొక శక్తి రాదు. అదే విధానంగా ఎల్కేజీని మీరు ఎంత ప్రేమించినా మీరు యూకేజీకి వెళ్ళాలంటే దాన్ని వదులుకోవాలి. అలా మన జీవితంలో కూడా కొన్ని వదులుకుంటేనే మనం తృప్తి చెందగలము. వదులుకోకపోతే తృప్తి చెందలేం. మీ జీవితంలో ఏ దాన్ని వదులుకుంటే మీరు తృప్తి చెందుతారో, ఏ దాన్ని వదులుకుంటే మీరు ప్రశాంతంగా ఉంటారో, దయచేసి వాటిని వదులుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు సంతృప్తి అనేది మీకు ప్రాప్తిస్తుంది. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేది నా ఒక మంచి మాట. ఈ మంచి మాటకి అనుసంధానంగా మరొక విషయం తెలియచేస్తా, వినండి. ఊర్లో ఒక యజమాని, ఒక గ్రామంలో ఆ యజమానికి తెలిసిన ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో 2 పిల్లలు. ఆ కుటుంబంలో ఆ పెద్ద ఆయన, తల్లి, వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి వీళ్ళ ఇంట్లో పనిచేసుకొని ఉంటారు. చాలా వీళ్ళ ఇంటి కోసం కష్టపడి ఉంటారు. అయితే వాళ్ళకి ఏదైనా మంచిది చెయ్యాలి అనే ఒక మంచి ఉద్దేశం ఉంటుంది అతనికి. అనుకోకుండా ఆ ఇంట్లో ఆ పెద్ద ఆయన, ఆ తల్లి చనిపోతారు. అరే వాళ్ళ పిల్లలకి ఏదైనా మనం చెయ్యాలి అని అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి, మీరు సమయాన్ని వీలు చూసుకొని మా ఇంటికి రండి అని వెళ్ళి చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా కొంచెం ఆస్తి ఇద్దామని.
ఏదైనా ఒక వృత్తిని కల్పిద్దామని. అప్పుడు అయ్యా ఈరోజు మేము రాలేము, మా ఇంటికి అతిథులు వచ్చారు అని పోస్ట్పోన్ చేయడం. తర్వాత ఇంకొక రోజు అతను వెతుక్కొని వెళ్తారు, అయ్యా ఈరోజు మాకు దూరపు బంధువులు వచ్చారు మా ఇంటికి, నేను ఇప్పుడు రాలేను అని పోస్ట్పోన్. అలా ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళు తప్పించుకుంటూ ఉన్నారంటే అప్పుడు వాళ్ళకి మనం అవసరం లేదు అనేది అర్థం. మనం ఇక్కడ రావడం వాళ్ళకి ఇష్టం లేదు అని చెప్పి ఆయనే దూరంగా ఉండిపోతాడు. దానివల్ల ఏం జరిగింది? వాళ్ళకి నష్టం జరిగింది. ఇతను వాళ్ళకి చేయలేకపోయానే మంచిదేని అసంతృప్తితోనే ఇతను కూడా చనిపోయాడు. జీవితంలో కొన్నిటిని వదులుకున్నప్పుడే మనం తృప్తిగా బతుకుతాము అన్నప్పుడు వదులుకొనేయాలి, లేకపోతే తృప్తిగా మనం బతకలేం, ఆనందంగా ఉండలేం. ఇది స్నేహాలు కావచ్చు, ప్రేమ కావచ్చు, ఏ విషయంలో అయినా. కొన్నిసార్లు మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలి అంటే కొన్ని విషయాల నుంచి దూరంగా ఉండాలి. కొన్నిటిని కావాలి అని పడినప్పుడు అటువైపు నుంచి మనకి విరుద్ధమైన పదాలు, విరుద్ధమైన విధానంగా వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ నుంచి మీరు సంతోషంగా ఉండలేరు. అటువంటి సమయంలో మనం కొన్నిటిని వదులుకోవాల్సి వస్తుంది. అందుకే జీవితంలో ప్రశాంతంగా బతకాలి అంటే సంతృప్తి చెందాలి. సంతృప్తి చెందాలి అంటే అన్నిటిని స్వీకరించాలి. కొన్నిటిని వదులుకోవాల్సి వచ్చినప్పుడు వదులుకుంటేనే సంతృప్తి ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు శనివారం కదా, శాంతాయ నమః అనుకున్నాం. పూర్వంలో ఒక అద్వితీయమైన విద్వాంసుడు ఉంటాడు. శాపగ్రస్తం వల్ల చాలా కష్టాలు చిక్కేసుకునేసి ఇంకొక జన్మలో పేద కుటుంబంలో జన్మిస్తారు. మహాజ్ఞానం ఉంటుంది, బాగా చదువుకో ఉంటాడు పుణ్యఫలం వల్ల. కానీ అతనికి ఒక ఉద్యోగం ప్రాప్తించదు, ఏమి పని లేకుండా అయిపోతాడు, చాలా కష్టాల్లో ఉంటాడు. అప్పుడు ఏం చేయాలో తెలియకుండా ఎన్ని దేవతలు ఉంటారో అందరినీ పూజిస్తారు, అన్ని నదుల్లో స్నానం చేస్తారు, ఎవరు ఏమేమి చెప్తారో అవన్నీ కూడా ఆచరిస్తాడు. కానీ అతను తెలియకుండానే ఒకరోజు నల్ల మినుములని ఒకరికి దానంగా ఇస్తాడు. దానంగా ఇచ్చిన వెంటనే మరుసటి రోజు ఒక అతను వచ్చి నీకు ఈరోజు ఒక పని చెప్తాను, ఈ పని చెయ్యి అంటాడు. సరి అని వెళ్తాడు. ఆ రోజు కాస్త అతనికి భత్యం వస్తుంది. భత్యం అంటే ఆ రోజు కూలి. దాంతో తృప్తి చెందుతాడు. తర్వాత ఇంకొక రోజు అనుకోకుండా శనివారం అయి ఉంటుంది. ఇంకా కొన్ని అతను ఇంట్లో ఉన్న మినుములని అనుకోకుండా, ఇంకేం లేదు వాళ్ళ ఇంట్లో, ఆ మినుములని ఎవరో భిక్షాందేహేని వస్తే ఆ మినుములు దానం చేస్తాడు. తర్వాత మరుసటి రోజు అతనికి మళ్ళీ పని దొరికింది. అప్పుడు అతను గుర్తొస్తుంది, అరే నేను మినుములు ఇవ్వడం వల్ల నాకు ఇలా జరుగుతుంది అని చెప్పి ప్రతి శనివారం మినుములని దానం చేస్తూ మరియు విశేషంగా శని భగవంతునికి పూజించడం మొదలు పెడతాడు. అంటే నామం జపించడం, శనేశ్వరుని ఆరాధించడం మొదలు పెడితే అతనికి త్వరలోనే దారిద్రమంతా వెనుక జన్మ కర్మ నశిస్తూ ప్రశాంతమైన జీవితం మరియు ఉద్యోగం ప్రాప్తించి తదుపరి అతను వివాహితుడై తర్వాత కుటుంబాన్ని తల్లి తండ్రికి పోషించే మంచి వ్యక్తిగా మారుతాడు. అనగా ఎన్ని కష్టాలున్నా ఎన్ని కర్మలున్నా మన జీవితంలో ఉద్యోగము అదే విధానంగానే కుటుంబ పోషించే ఒక జవాబుదారీ మనకు కావాలి అంటే ఖచ్చితంగా మనం శనివారం మినుముల దానం ఇవ్వాలి, లేదో గారెలు తయారు చేసి ప్రసాదంగా పంచాలి, లేదో ఆంజనేయ స్వామికి దేవాలయంలో ఇటువంటివి పంచాలి, లేదో శనివారం శనికి ఆరాధించాలి. ఇలా చేస్తే మీ జీవితంలో సంతృప్తి అనేది ప్రాప్తిస్తుంది. ఈరోజు మంచి మాటకి పురాణంలో ఉన్న కథ. అశ్విని మక మూలా నక్షత్రం వారికి విపత్తారా, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా ఎవరికైనా సహాయం చేయాలన్నా ఈరోజు మీకు ఆపదలు వస్తాయి, జాగ్రత్త వహించండి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ వీరికి సంపద తారా, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా అధికమైన లాభం మరియు మీరు ఏదైనా కొనుగోలు చేయాలంటే ఇటువంటి అద్భుతమైన పరిష్కారం మీరు చక్కగా ప్రయత్నించండి, సక్సెస్ అవుతుంది. ఇక కృతిక ఉత్తరాషాఢ జన్మతారా, ఈరోజు ఆరోగ్య పట్ల కాస్త జాగ్రత్తగా వహించడం మంచిది. ఏది పడితే అది ఆహారం సేవించకండి, అయినంత వరకు జాగ్రత్త వహించండి. ఇక రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి పరమ మిత్రతార, ఈరోజు మీరు ఏ పని చేసినా మీకు అనుకూలంగా ఉంటుంది, శుభం జరుగుతుంది, మీరు అనుకోండి కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం కూడా ప్రాప్తిస్తుంది. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతార ఈరోజు విశేషమైన రోజు. మీకు శత్రువులు కూడా మిత్రులు అవుతూ ఉంటారు, కాని పని కూడా జరుగుతూ ఉంటుంది, ప్రయత్నించండి. ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి నైదవతార, ఈరోజు అంత మంచిది కాదు, జాగ్రత్తగా ఉండండి. చిన్న విషయాలు పెద్దగా అయిపోతూ ఉంటాయి, ఎవరికో సహాయం చేయడానికి వెళ్ళి అది మీ నెత్తికే వస్తుంది. ఈరోజు ఏ పనులు చేసినా మీకు భవిష్యత్తులో మీకు ప్రమాదంగా మారుతుంది, కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద
వీరికి సాధక తార. ఈరోజు కష్టపడితే సాయంత్రం లోపు మీరు అనుకున్నవన్నీ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా జరుగుతాయి. కాస్త ఆలస్యంగా అవుతూ ఉంటుంది. ఏది అనుకున్నా మీరు సాధించగలరు. దీని వలన భవిష్యత్తులో మీకు పేరు ప్రతిష్ట గుర్తింపులు వస్తాయి. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద ప్రత్యరితార ప్రత్యక్తార. వీళ్ళకి కోపం ఎక్కువ, చిన్న చిన్న విషయాల్ని పెద్దగా చేసుకునేస్తూ ఉంటారు. ఏదో తెలియని మనసుకి అసమాధానం. ఈరోజు ఎవరితో స్నేహం చేసినా వాళ్ళ వల్ల మీకు ప్రమాదాలు వస్తే జాగ్రత్తగా ఉండండి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం క్షేమతార. ఈరోజు చాలా విశేషమైనది. మీరు క్షేమంగా ఉంటారు. ఏదైనా ఆరోగ్యరీత్యా సమస్యలు ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయడం, లేదా అమ్మా నాన్నలు కన్సల్ట్ చేయడం, లేదా పెద్దవారిని కన్సల్ట్ చేయడం, ఇలా కుటుంబ సభ్యుల్ని ఈరోజు వెళ్ళి కలవడం ఆనందదాయకంగా ఉంటుంది. ఈరోజు మీకు అన్ని పనులు సుక్షేమంగా ఉంటాయి. రేపు ఆదివారం, పైగా అష్టానక్షత్రం. ఆదివారం అష్టానక్షత్రం. ఏ కారణానికి అప్పులు చేయకూడదు అనుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. కానీ అప్పులు తీరిపోవడానికి రేపు అద్భుతమైన పూజ ఉంటుంది. రేపు ఉదయాన్నే ఎవరైతే తలస్నానం చేసి గణపతి ముందు 2 నెయ్యి దీపాలు లేదా కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించి గణపతికి అర్క పుష్పాలు అంటే జిల్లేడు పూలతో మాల చేసి గణపతికి సమర్పించుకుంటూ గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని ఎవరైనా చదువుకుంటే త్వరగా అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. రేపు గణపతిని పూజించడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా డబ్బులు ఇవ్వాలి అనుకునేవారు రేపు ఈ పూజ చేసిన తర్వాత దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో 2 నెయ్యి దీపాలు వెలిగించరండి. వచ్చే డబ్బు త్వరగా తిరిగొస్తుంది. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. మీ పిల్లలు ఏదైనా చెడు ఆలోచనలో చెడు బుద్ధితో వెళ్ళిపోతూ ఉంటే, మరియు వాళ్ళు మీ మాట వింటలేదు అనుకొని, లేదో ఇంట్లో ఏదో పిల్లల నుంచి గొడవలు జరుగుతున్నాయి, చక్కగా చదవట్లేదు అనేవారు ఈరోజు సాయంత్రం మినుములతో ఒక పిడికని బాగా ఉడకబెట్టి అన్నంలాగా తయారు చేసి దాన్ని ప్రమిద చేయాలి. లేదు అంటే మామూలు పాలు కలిపి మినపిండితో ప్రమిద ఒకటే చేయండి. 2 ఏం అవసరం లేదు, ఒకటి చేసి అందులోకి 3 రకాల నూనె వేయాలి. నువ్వుల నూనె వేయకూడదు, వేప నూనె వేయకూడదు. వేరే ఏ నూనె అయినా సరే మీరేం చేయొచ్చు అంటే నెయ్యి వేయచ్చు, కొబ్బరి నూనె వేయచ్చు, తర్వాత ఈ వంటకి ఉపయోగించే ఏదైనా గ్రౌండ్ నట్స్ ఆయిల్ ఇలాంటివి ఉపయోగించి 3 రకాల నూనె వేసి ఒక్కొక్కటి 2 ఒత్తులు వేసి 3 కాంతులు వచ్చేలా దీపం వెలిగించి దుర్గాదేవి ముందు పెట్టి, అమ్మ మా పిల్లలకి సద్బుద్ధిని ఇవ్వండి, చదివే దానిపైన జ్ఞానం ప్రాప్తించాలి తల్లి అని అలా మొక్కోండి. ఆ దీపాలు కొండెక్కిన తర్వాత దాన్ని తీసి ఇంటి బయట అంటే డస్ట్బిన్లోకి వేసేయండి. అంతే. దీన్ని ఆచరించండి. మీ పిల్లల్లో సద్గుణాలు పెంపొందాలి అని సంకల్పం చేయండి.